హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వెజ్ కిచిడి చూపిస్తున్నాను. ఇది మామూలుగా రైస్తో చేసేది కాదండి, కొర్ర బియ్యంతో చేశాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ఒక పూట ముందే నానేసుకోవాలి. ఒక గ్లాస్ కొర్ర బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు బాగా కడిగి నానేసుకోండి. దీంట్లోకి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోండి. సోరకాయ, క్యారెట్, బీన్స్, టమాటో తీసుకున్నాను. మీకు క్యాలీఫ్లవర్ వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా తీసుకోండి. ఆకుకూరలు కూడా తీసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, మిరియాలు, పట్ట, పల్లీలు వేసి వేపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేపండి. బాగా కలపండి. ఇవి కొర్రలతోటే కాకుండా అండు కొర్రలు, సామలు, వేరే మిల్లెట్స్ ఏదైనా ఇలా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మంది షుగర్ పేషెంట్స్ ఇలా ట్రై చేస్తారండి, కానీ వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి వేపండి. తర్వాత కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేయండి. ఇందులో ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు కూడా వేసుకోండి. పాలకూర వేసినా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత పసుపు, ఒక స్పూన్ ఉప్పు, కారము, జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఈ ముక్కలకు ఇవన్నీ పట్టేలాగా కొంచెంసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా నానేసుకున్న కొర్రలు, పెసరపప్పు ఉన్నాయి కదా, ఆ వాటర్ పారబోయకండి. అలాగే ఇందులోకి కుక్కర్లోకి వేసేసుకోండి. అంతా కలిసేటట్టు బాగా కలపండి. ఈ వాటర్ కూడా మంచిగా 1:3 రేషియోలో పోయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 to 3 విజిల్స్ రానియండి. అలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను తీసి చూశాను. ఇంకా నీళ్ళు పడతాయి అనిపించింది కలిపి చూస్తే. సో నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసాను. ఈ వాటర్కి సరిపడా ఉప్పు కూడా కొంచెం వేసుకొని, ఎందుకంటే వాటర్ పోసింది కాబట్టి చప్పబడుతుంది. సో వేసుకొని కలపండి. కొంచెం ఇది కిచిడి జారులా ఉంటేనే బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా రసం కానీ, పచ్చిపులుసు కానీ చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.